ఐపీఎల్ 2025 మెగా వేలానికి సన్ రైజర్స్ హైదరాబాద్ సమాయత్తమవుతుంది. గత సీజన్ రన్నర్ అప్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ మెగా వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే తమ కోర్ టీమ్ లోని ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ అందుకు అనుగుణంగా టీం ని నిర్మించుకోవాలనుకుంటుంది. విధ్వంసకర వికెట్ కీపర్ హెండ్రిచ్ క్లాసెన్ ను 23 కోట్ల భారీ ధర కట్టి పెట్టుకున్న సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను కేవలం 18 కోట్లకే తీసుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను 14 కోట్లకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నితీష్ కుమార్ రెడ్డిని 6 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ ఐదుగురు కోసం ఏకంగా 75 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్టు పర్సులో ఇంకా 45 కోట్లు ఉండగా ఆర్టీఎం కార్డు కూడా ఉంది. రిటర్న్స్ లో విదేశీ ఆటగాళ్లనే ముగ్గురిని తీసుకున్న సన్ రైజర్స్ వేలంలో భారత ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఈసారి మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ అయిన కావ్య మ్యారన్ మార్క్ సెలక్షన్ అయితే ఉండనుంది. 10 కోట్ల లోపు పలికే భారత ఆటగాళ్లపై ఆరెంజ్ ఆర్మీ కన్నేసింది. ఆ జాబితాపై ఒక లుక్ వేద్దాం. నెంబర్ 1 నటరాజన్. సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ అయిన టి నటరాజన్ ను తిరిగి కొనుగోలు చేయనుంది. అతను 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య లభించే అవకాశం ఉంది. గత సీజన్ లో నటరాజన్ 19 వికెట్లతో సత్తా చాటాడు. నెంబర్ 2 మహమ్మద్ సిరాజ్. హైదరాబాద్ లోకల్ స్టార్ మహమ్మద్ సిరాజ్ ను కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ చేసింది. ఆరెంజ్ ఆర్మీ తరపునే 2015 నుంచి 17 ఐపీఎల్ అరంగేట్రం చేసి స్టార్ పేసర్ గా ఎదిగిన సిరాజ్ ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. నెంబర్ 3 రవిచంద్రన్ అశ్విన్. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై కూడా సన్ రైజర్స్ కన్నేసింది. కెరీర్ చివరి దశలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ అనుభవాన్ని వాడుకోవాలనే లక్ష్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ప్లాన్ వేస్తుంది. నెంబర్ 4 వెంకటేష్ అయ్యర్. కేకేఆర్ మాజీ స్టార్ ఆల్రౌండర్, మిడిల్ ఆర్డర్ లో ఆడే సత్తా కలిగిన వెంకటేష్ అయ్యర్ ను కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ చేసింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండడంతో అతనికి ప్రాధాన్యత ఇస్తుంది. అయితే కేకేఆర్ అతన్ని తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. 5 కోట్ల లోపు పలికితే తీసుకునే ఛాన్స్ ఉంది. మరి ఈ టాప్ 4 ప్లేయర్స్ లో ఎవరిని సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఐపీఎల్ యాక్షన్ ప్రతి టీం యొక్క అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గన్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.